ఏపీ లిక్కర్ కేసులో A1 రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. రాజ్ కేసిరెడ్డి ఇంటితో పాటు 5 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. రాజ్ కేసిరెడ్డి ఇంట్లో ఎలక్ట్రానిక్ డివైజులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఏపీ లిక్కర్ స్కామ్లో 3 సార్లు సోదాలు చేశారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్కు పాల్పడినట్టు గుర్తించింది ఈడీ. రాజ్ కేసిరెడ్డి నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఈడీ అధికారులు. ఏపీ లిక్కర్ కేసులో A1 రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. రాజ్ కేసిరెడ్డి ఇంటితో పాటు 5 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. రాజ్ కేసిరెడ్డి ఇంట్లో ఎలక్ట్రానిక్ డివైజులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ. సంతోష్, ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో దూకుడు పెంచారనే చెప్పుకోవాలి. ఇప్పటికే మూడు సార్లు హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఇవాళ ఉదయం కూడా ఈ కేసులో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. 9:45 ప్రాంతంలో రాజ్ కేసిరెడ్డిని ఈడీ కార్యాలయానికి తీసుకొని వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే లోపల రాజ్ కేసిరెడ్డి అయితే ఉన్నారు. అతనితో పాటు ఈ కేసుకు సంబంధించిన అధికారులు ఎవరైతే దర్యాప్తు చేస్తున్న ఈడీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం వివరాలు అయితే సేకరిస్తున్నారు. ప్రధానంగా ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్ దంచిన దాంట్లో 195 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కాము ఈడీ అధికారులు వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. దీనిపైన అంటే దాదాపు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా మనీ లాండరింగ్ పాల్పడ్డారనేది ఒకవైపు అభియోగాలు ఉన్న నేపథ్యంలో ఆ అభియోగాలకు సంబంధించి ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ అధికారులు కేసు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే దాదాపు 3 సార్లు హైదరాబాద్లో సోదాలు నిర్వహించి కొన్ని ఎవిడెన్స్ని అయితే సేకరించడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ కూడా రాజ్ కేసిరెడ్డి ఇంట్లో ఉదయమే వెళ్లిన ఈడీ అధికారులు అతని ఇంట్లో కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుని ఈడీ కార్యాలయానికి తీసుకొని వచ్చి ప్రస్తుతం అయితే వివరాలు సేకరిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మొదట ఈ కేసుని సిఐడి దర్యాప్తు చేయడం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్టును ఏర్పాటు చేయడం జరిగింది. సిట్టు కూడా ఈ కేసులో చాలా కీలకమైన అరెస్టులు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఈడీ అధికారులు ఇందులో మనీ లాండరింగ్కి సంబంధించిన అంశం తెరపైకి రావడంతో సిట్ అలాగే సిఐడి నుండి ఎవిడెన్స్ని సేకరించి ఆ ఎవిడెన్స్ ఆధారంగా ఈసీఐఆర్ని నమోదు చేసి ఆ మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగిందో ఆధారాలు అనేది సేకరించడం జరిగింది. ఆ ఆధారాల ప్రకారం ఇప్పటికే ఈ కేసులో గతంలో అరెస్ట్ అయిన వాళ్ళకి సంబంధించిన వారికి నోటీసులు జారీ చేసి వివరాలు కూడా సేకరించడం జరిగింది. దానికి సంబంధించిన అనుగుణంగానే ప్రస్తుతం రాజ్ కేసిరెడ్డిని కూడా ఇవాళ విచారణలో భాగంగా అతన్ని విచారిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరి రాజ్ కేసిరెడ్డి ఈడీ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్తున్నారో చూడాల్సి ఉంటుంది. ఆ సమాధానాల ఆధారంగానే తదుపరి చర్యలు అయితే ఉంటాయి అనేది మనకు తెలుస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.